అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశంలో కూడా మహిళలపైన కూడా అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యేలపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అయితే రాష్ట్ర కమిటీ కూడా పిలుపునిచ్చేది. అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు, దిష్టిబొమ్మలు దగ్నం చేయాలి, సీఎం దిష్టిబొమ్మలని ఏదైతే పిలుపునిచ్చారో ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా కౌన్సిలర్లు కావచ్చు, మహిళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తెలంగాణ చౌరస్తాలో కూడా నిరసన కార్యక్రమం అలాగే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎందుకు మీరు ధర్నా చేయవలసి వస్తుంది? అలా నిన్న జరిగిన అసెంబ్లీలో మళ్ళీ సీఎం గారు అసభ్యంగా మాట్లాడడము మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక మహిళను, సాటి మహిళను హోంమంత్రి చేసి ఒక మినిస్టర్ ఆమె, మళ్ళీ గతంలో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ ఉండగా ఆమె మినిస్టర్, మళ్ళీ ఆయన ఎంత గౌరవించేవాడు, చెవెల చెల్లమ్మ అని మహిళలకు ఎంత మంచి స్థాయి ఉండే. మళ్ళీ ఈరోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన కళ్ళు ఒక 6 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కళ్ళు నెత్తికెక్కి మహిళలను ఎంత అసభ్యంగా మాట్లాడి ఎలక్షన్ కాగానే మా మహిళలకు గౌరవం లేకుండా పోయేది. మళ్ళీ దీని నుంచి మా మహిళలందరూ ఇదే విధంగా కొనసాగుతా మాత్రం మా మహిళలు ఊరుకోరు, ఇంకా పెద్ద స్థాయిలో మేము ఉద్రిక్తత ఎక్కువ చేస్తాం. అంటే మహిళలపైన మాట్లాడారని చెప్తున్నారు, అసలు ఏం మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి? నేను అసెంబ్లీ సమావేశాల్లో ఒక వ్యక్తిగా ఆయన గౌరవనీయుల ముఖ్యమంత్రి హోదాలో ఉండే కూడా ఆమె నిలబడి ఆమె వాళ్ళ నియోజకవర్గంలోని సమస్యల గురించి కానీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతుంటే ఒక మాట అన్నారు, వెనకల ఆడబిడ్డలు వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్లో నీ జీవితం ఆగమవుతుందని ఒక పదంని ఉపయోగించడం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని సూచించడం జరిగింది. సరే, ఆడవాళ్ళని నమ్ముకుంటేనే జీవితాలు ఆగమైపోతున్నాయా? ప్రస్తుత తెలంగాణలో అదే పరిస్థితి నడుస్తుందా, లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడవాళ్ళ జీవితాలతో ఆగమవుతుందనేది ఆయనకే వదిలేస్తున్నాము. కాబట్టి మహిళా లోకానికే కాదు, సవితమ్మకే కాదు, మహిళా లోకానికి మొత్తం అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారం ఉండడానికి కూడా మహిళలు కూడా పెద్దపీట ఇవ్వలేదు, మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈసారి మేము అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్ద గుర్తింపు తీసుకొస్తున్నాం, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటుంది, దీని మీద చెప్పండి. ఎమ్మెల్యేలు మేము మా బీఆర్ఎస్ పార్టీలో మా మహిళలకు మంచి గౌరవం ఉండేది. మళ్ళీ ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా గ్రూప్లను పిలిచి కంపల్సరీ గ్రూప్లో మహిళలందరినీ పిలిచి ప్రతి ప్రోగ్రాంలో కానివ్వండి గౌరవించేవాళ్ళు మా ఎమ్మెల్యేలు. మళ్ళీ ఈరోజు ఏడ కనిపిస్తుంది మహిళలకు, ఏడుంది స్థాయి, వాళ్ళకి ప్రత్యేకత ఏడ ఉంది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలోనే మహిళలకు గౌరవం లేనప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల్లో కానీ ఏం గౌరవం ఉంటుంది? మొత్తం మీద కూడా అయితే నిన్న జరిగిన వాటి అసెంబ్లీ అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే విషయాలు అవి వెనుక తీసుకోలే, మహిళా లోకానికి క్షమాపణ తెలియాలని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా కౌన్సిలర్లు కావచ్చు, మహిళా నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.